టీవీ. చేతులు కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? వేళ్ళు లేదా మణికట్టులో విపరీతమైన నొప్పి ఉంటుందా? సాధారణ నొప్పిని విస్మరించవద్దు. యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా చిన్న వయస్సులోనే రావచ్చు. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా ఇది వివిధ కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని కలిగిస్తుంది. కిడ్నీలు కూడా పాడవుతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అనేక ప్యూరిన్ రిచ్ కూరగాయలకు దూరంగా ఉండాలి. అనేక ఇతర టెంప్టింగ్ ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే మీరు పప్పులు, అనేక కూరగాయలను తినకూడదు. ఫలితంగా చాలా మంది చేపలు, మాంసం, గుడ్లు మొగ్గు చూపుతారు. కానీ రెడ్ మీట్ యూరిక్ యాసిడ్ సమస్యలను పెంచుతుంది. ముక్కలు చేసిన మాంసాన్ని కూడా నివారించండి. సోయాబీన్లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సోయాబీన్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు సోయాబీన్స్ తినకూడదు. అన్ని సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. యూరిక్ యాసిడ్ సమస్య కూడా అధికంగా ఉంటుంది. మద్యాన్ని సేవించకూడదు. ఆల్కహాల్ యూరిక్ యాసిడ్ సమస్యలను పెంచుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి అనేక ఆహారాలకు దూరంగా ఉండటం ముఖ్యం. కాబట్టి నిమ్మ, పుల్లని పెరుగు, పచ్చిమిర్చి, పసుపు వంటి ఆమ్ల ఆహారాలు యూరిక్ యాసిడ్ను అదుపులో ఉంచుతాయి. మీకు యూరిక్ యాసిడ్ సమస్యలు ఉంటే సోడా లాంటి శీతల పానీయాలను నివారించండి. ఇందులో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి, కానీ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శీతల పానీయాలు లేదా సోడా ఎక్కువగా తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.